హాయ్ విశ్వక్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ షర్ట్. థ్యాంక్ యూ. అందరూ ఏంటంటే సినిమా థీమ్కి మ్యాచ్ అవ్వాలని బ్లాక్ అండ్ గ్రేలో వచ్చారా వితౌట్ ఎనీ కలర్? అస్సలు ఏం ప్లాన్ చేసుకోలే. మోస్ట్ అసలు ఇట్లాంటి ప్రిపరేషన్ లేముండు. ఈయనను చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఈయన నేను చూసిందల్లా ఎప్పుడు ఇంత సిమెంట్ ఎట్లా పడిపోయి కొంచెం ఇంత చినిగిపోయి ఆ సెట్లో ఉన్న స్నో కొంచెం ఇరికిపోయి ఆ ఉప్పు ఇరికిపోయి మొత్తం ఈ మధ్య చూస్తున్నా జర స్మార్ట్గా ఉన్నాడు. ఆ సెట్ మీరు చూస్తే ఆ మేకింగ్ వీడియోలో కూడా అదేంది రంపం పట్టుకుని ఏదో పని చేస్తుంటాడు ఆ మూలక. మీరు 2-3 వీడియోలలో చూడవచ్చు. ఆడేడ బ్యాక్గ్రౌండ్ ఉంటాడు. అండ్ సెట్ వేస్తుండే ఒక 20 రోజులు. 20 డేస్ తర్వాత ఫైనల్లీ నేను పోయినా, నాకు షూటింగ్ ఉందనుకో, నేను రెడీ అయ్యేగానికి నాకు ఒక 2 గంటలు పడుతుంది. రెడీ అయిపోతే కూడా లాస్ట్ 10 నిమిషాలు నువ్వు ఆడేదో లప్పం పెట్టి ఏదో పని చేస్తుంటాడు ఆడ. ఇంకా వచ్చి లాస్ట్కి అట్లనే నిల్చొని కెమెరా కాడ యాక్షన్ చెప్తుంటాడు. లైక్ ఇంకా పోగదు ఇంటికి. ఈయన ఇంటికి పోతే నాకు సంతోషం అనిపించేది అప్పుడప్పుడు. బాగా కష్టపడ్డాడు. అందరికంటే ఎక్కువ కష్టపడ్డది అయితే విద్య అనే సినిమాకి. ఐ థింక్ ఇట్స్ బీన్ 8-9 years ఈజ్ విత్ వన్ స్టోరీ, వన్ నారేషన్ స్టబన్గా పట్టుకొని అసలు హీ నెవర్ లాస్ట్ హిస్ థింగ్ టు దిస్ ఫిలిం. అంటే 2008లో మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీకున్న మార్కెట్కి రైట్ నో ఇప్పుడు మీకున్న మార్కెట్కి స్టార్డమ్కి చాలా డిఫరెన్స్ ఉంది బేసికల్గా. సో అప్పుడు అప్రూవ్ చేసిన ఈ కంటెంట్ స్టేల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు డిడ్ ఇట్ మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్? సార్ వచ్చే కథలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. అది దాన్ని ఇంకొక 20 సంవత్సరాలైనా నాకు తెలిసి జానర్లో సినిమా వస్తుందో రాదో అన్నట్టు అనిపిస్తుంది. సో ఇది స్టేల్ అయ్యే సబ్జెక్ట్ కాదు. ఇట్స్ డెఫినెట్లీ లార్జర్ దెన్ లైఫ్. అండ్ లార్జర్ దెన్ లైఫ్ అని కూడా చెప్పలేను. స్టేల్ అయితే కాదు సార్. డెఫినెట్లీ నేను ఏషియన్ స్కెచ్ ఇప్పుడు రిలీజ్ అవుతుందనే వీళ్ళకి కథ ఒప్పుకున్నప్పుడే నాకు తెలిసింది 4-5 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది. మనం కూడా ఒక్కొక్క సినిమా వేసుకుంటాం, మెల్ల మార్కెట్ పెంచుకుంటూ పోదాం. అండ్ కరెక్ట్ సాలిడ్గా ఉన్న టైంకి ఈ సినిమా ల్యాండ్ అవుతుంది అనుకున్నా. అదే జరిగింది. ప్లానే ఇది ఉండే. సార్ మీరు ఒక సినిమాకు బదులు ఇంకో సినిమా చూపిస్తున్నారు మాకు. అందరూ అనేటప్పటికి మేము ఒకదాన్ని ఫిక్స్ అయిపోయాం రమణకి, సార్ లంకల రమణకి. సో మరి లంకల రత్న ముస్తాబ్ అవుతుంది. ఇంకా ఇంకొంచెం మంచిగా ముస్తాబ్ చేసి వదులుదామని. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం ఈ సినిమాని కావాలని తెచ్చారా ఈ టైం డేట్కి? లేదు అంటే ఇది ఆల్రెడీ ఫిల్ అయిపోయిందని. నాకు 3 days బ్యాక్ ఫోన్ చేసి సినిమా రెడీ ఉంది, నువ్వు వస్తలేవు అంటే ఇది వేద్దామని అడిగిండు ఆయన. రైట్ అన్నా. నేను పెద్ద పగడబంది ప్లాన్ వేసి ఏదో ఒకటి ఇచ్చేద్దామని కాదు. ఈ సినిమా గురించి ఎప్పుడు తొందరపడలేదు. దీనికి పర్ఫెక్ట్ రెడీ చేసినాకనే వద్దాం అనుకున్నాం. సో ఫిల్మ్ రెడీ ఉంది ఇప్పుడు. సో రెడీ ఉంది. అండ్ టైంకి ఆ సినిమా కూడా కొంచెం పుష్ అవుతుంది. అండ్ ఐడియా అయింది. అండ్ శివరాత్రి ఐ థింక్ సినిమాకి ఒక ఎనర్జీ ఉంటుంది. మనం తీస్తున్న రోజులు దానికి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఐ థింక్ సినిమా దానంతలో అది శివరాత్రి రోజు ల్యాండ్ అవుతుంది. దానిపైన చేయించుకుంటుంది అనుకుంటా నాకు తెలిసి. సార్